హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యశోద దగ్గరికి పద్మావతి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న యశోధర్ అయితే రింగ్ తీసి పద్మావతి ఇది తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ మాత్రం పద్మావతి ఇది నీకోసమే తీసుకో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం వద్దు సారు, నాకు వద్దు సారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ మాత్రం ప్రేమతో ఎవరైనా ఏదన్నా ఇస్తే కాదనకూడదు పద్మావతి అని, తీసుకో పద్మావతి అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ విక్కీ వస్తూ ఉంటాడు. సార్ 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 అని చెప్పేసి కంగారు పడుతూ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన యశోధర్ మాత్రం ఏంటి విక్కీ అని అడుగుతూ ఉంటాడు. సార్, నేను విన్నది నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి విక్కీ, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం సార్, మీరు మనిషి కాదు సారు అని అంటూ ఉంటాడు. ఏంటి ఈ విక్కీ ఏం మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీరు మనిషి కాదు, మీరు దేవుడు సార్, దేవుడు అంటే దేవుడే అని చెప్తూ ఉంటాడు. యశోధర్ని పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ మాత్రం విక్కీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు క్లియర్గా చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం సార్, నిజంగానే మీరు దేవుడు సారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అక్కడున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.